కేరళకు సంబంధించినటువంటి విషయాల్లో కేరళలో అంటే యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈవెన్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు కేరళలో కానివ్వండి, ఈవెన్ విజయ్ కూడా అదే అనౌన్స్మెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఏంటంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల మీద లేదా ఒప్పుల మీద, గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వైఫల్యాల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం, వైట్ పేపర్ రిలీజ్ చేయడం. సో ఇప్పుడు కేరళ వైట్ పేపర్ నిజంగా దిగ్భ్రాంతికరంగా కనబడుతోంది ఒక రకంగా చెప్పాలంటే. వివరాలు ఏంటి సార్? వివరాలు చెప్తారా? అసలు ఏంటి కేరళలో ఈ వైట్ పేపర్ ఇష్యూ వివరాలు ఏంటి? సాయి గారు, తెలంగాణలో మీరు చెప్పిన మాట కరెక్టే, కానీ తెలంగాణకి, కర్ణాటకకి, ఈవెన్ టు లార్జ్ ఎక్స్టెంట్ ఆంధ్రప్రదేశ్కి నాన్ లిక్కర్ రెవెన్యూ ఉంది సాయి గారు. కానీ కేరళ లాంటి ప్రదేశం లాటరీ మీద, లిక్కర్ మీద నడుస్తుంది సాయి గారు. ఆలోచించండి, ఒక ప్రొడక్టివ్ రెవెన్యూ లేదు. సో నిన్న ముఖ్యమంత్రి విడి సతీష్ ఆయన దీనికన్నా ముందు కూడా చెప్పారు, నేను రాగానే ఒక వైట్ పేపర్ ప్రెజెంట్ చేస్తాను స్టేట్ ఫైనాన్సెస్ మీద. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. కానీ ఆ దాంట్లో చూపించింది ఏంటంటే మెయిన్గా సాయి గారు, టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 5 లక్షల కోట్లు. ఇప్పుడు మనం అంటాం ఆంధ్రాలో తెలంగాణలో తక్కువ కదా. ఆంధ్ర తెలంగాణ రెవెన్యూ అండ్ బడ్జెట్ పెద్దది సాయి గారు. కేరళ చిన్న బడ్జెట్ ఉంటుంది, చిన్న స్టేట్, బడ్జెట్ తక్కువ వాళ్ళకి. సో న్యాచురల్లీ 5 లక్షల కోట్లు మీరు అప్పు తీసుకున్నప్పుడు దాన్ని మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కేరళ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి చూస్తే 35.5% సాయి గారు, 35.5. నేషనల్ యావరేజ్ సమ్వేర్ అరౌండ్ 20 సంథింగ్. మిగతా 7 or 8 పెద్ద స్టేట్స్ తీసుకుంటే కూడా వాళ్ళది కూడా చాలా తక్కువ. 35% అంటే మీరు ఆలోచించండి, మీ దగ్గర వచ్చే ఆదాయం నుంచి మీరు 35% మీరు అప్పు తీసుకున్న అప్పు ఒకటే, ఇంట్రెస్ట్ సపరేట్ సాయి గారు, దట్ ఈస్ కమింగ్ లేటర్ అన్నమాట. సో ఇది అని చూస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విడి సతీష్ గారు కూడా చెప్పారు, పేమెంట్ అరియర్స్ 48,000 కోట్ల పేమెంట్ అరియర్స్ ఉంది సాయి గారు. ఇదేంటి, అక్కడున్న సప్లైకో అని చెప్పేది వీళ్ళ దగ్గర ఈ రైస్ బియ్యం అంతా కొనుక్కుంటారు సాయి గారు ఫార్మర్స్ దగ్గర నుంచి. మన దగ్గర కూడా చేస్తారు చూడండి, ఎఫ్సిఏ లాగా. అక్కడ సప్లైకో అని ఉంది కేరళ గవర్నమెంట్, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. అక్కడున్న చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజ్కి డబ్బులు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి ఇవ్వాల్సిందా ఆ డబ్బులు ఇవ్వాలి, ఏమి ఇవ్వకుండా 48,000 కోట్ల అవుట్ స్టాండింగ్ పెట్టేసి సతీష్ గారికి అప్పగించేసి వెళ్ళిపోయారు పినరాయి విజయన్. నిన్న అసెంబ్లీలో చాలా పెద్ద గొడవ జరిగింది, వైట్ పేపర్ ఏంటి, దీని అదేంటి, ఇదేంటి, ప్రైవేటైజేషన్ జరగబోతుంది సాయి గారు. ఇంకా కొన్ని ఉన్నాయి చాలా మటుకు. కేరళది ఏంటంటే ఇప్పుడున్న టోటల్ ఎక్స్పెండిచర్ ఒకటే సాయి గారు, 77% వాళ్ళ టోటల్ రెవెన్యూ రెసీట్స్ నుంచి, అంటే వచ్చే ఆదాయంలో 100 రూపాయలు వస్తే 77,000 రూపాయలు దీనికి ఖర్చు అవుతున్నాయి. నాన్ ప్రొడక్టివ్, మీరు క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ లేదు, మీరు మిగతా అసెట్ క్రియేషన్ లేదు, ఏం లేదు. ఐ థింక్ క్యాపిటల్ ఈజ్ ఓన్లీ 1.2% అంతే. ఆలోచన, ఒక బ్రిడ్జ్ కట్టడము, ఒక రోడ్ కట్టడము, స్కూల్ కట్టడం, డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. సో కేరళ ఫిజికల్ సిచ్యువేషన్ సాయి గారు, ఇప్పుడు వీళ్ళు టోటలీ ఆర్బీఐ మీద డిపెండెంట్ ఉన్నారు, ఇంకా ఏం లేదు. అక్కడ డబ్బులు లేవు, అక్కడ ఎంప్లాయీస్కి శాలరీ పెన్షన్లు ఇచ్చుకుంటా పోతున్నప్పుడు డెఫినెట్గా కేరళకున్న ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణం సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక చాప్టర్ కూడా ఉంది, వే ఫార్వర్డ్ అని చెప్పి, ఏం చేయాలని చెప్పారు సాయి గారు. ఎప్పుడు చూస్తే ఆర్బీఐ వాళ్ళది వేస్ అండ్ మీన్సే బతుకుతున్నారు సాయి గారు. ఆర్బీఐ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటారు, ఈ లోన్ల మీదే వీళ్ళ బతకడానికి. ఐ గివ్ యూ సమ్ నంబర్స్ సాయి గారు. ఐ మీన్ ఇట్ ఈస్ వెరీ షాకింగ్. ఎందుకంటే మనం అనుకుంటాం తెలంగాణ గవర్నమెంట్కి ఇంత అప్పు, కేసీఆర్ గారు ఇంత అప్పు తీసుకున్నారా, అది ఇది అని చెప్పేసి. ఐ గివ్ యూ 1 or 2 ఎగ్జాంపుల్స్ సాయి గారు. అక్కడ ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఓకే సాయి గారు, అక్కడ ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, దీస్ ఇన్క్లూడ్స్ కేఎస్ఆర్టీసీ, మన దగ్గర ఉన్న టీఎస్ఆర్టీసీ లాగానే అక్కడ కేఎస్ఆర్టీసీ, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అది కాకుండా అక్కడున్న వాటర్ అథారిటీ, వీళ్ళ లాసెస్ 78,000 కోట్లు. ఆలోచించండి, వాళ్ళ నెట్వర్క్ కూడా అయిపోవడం. ఇఫ్ యూఆర్ ప్రైవేట్ కంపెనీ యూ వుడ్ హావ్ గాన్ బ్యాంక్రప్ట్, మీరు లిక్విడేషన్లో వెళ్ళిపోతారు మీరు. అంటే నీళ్లు సప్లై చేస్తున్నారు, డబ్బులు రావట్లేదు. బస్సు నడిపిస్తున్నారు, బస్సు నుంచి డబ్బులు ఇంత కేరళలో ద స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చాలా తక్కువ సాయి గారు, అక్కడ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎక్కువ. ఆలోచించండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు వీళ్ళు స్టేట్ని. సో దీన్ని ఎల్డిఎఫ్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి పరిపాలించారు, దానికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా తక్కువ కాదు. కానీ ఈ సిచ్యువేషన్కి ఎప్పుడు రాలేదు సార్. 78,000 కోట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక
6 నెలల ముందు దాకా సాయి గారు అక్కడున్న రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి జీతం ఒక నెల తర్వాత ఇస్తుండే. ఈ నెల జీతం నెక్స్ట్ మంత్ ఇస్తుండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత మినిస్టర్ అన్నారు, అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మీరు కంప్లైంట్ చేస్తున్నారు, మీకు 1వ తారీఖు జీతం వస్తుంది కదా అన్నాడు. కానీ సార్ అది 2 నెలల ముందు జీతం సార్ అన్నారు. ఇది ఈ లాజిక్ ఇలా ఉంటారు. వాళ్ళ దగ్గర ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది సాయి గారు, కిఫ్బీ అని పెట్టుకున్నారు, ఒక ఫైనాన్షియల్ బోర్డ్ లాగా. ఎందుకంటే మీరు ఫస్ట్ కేఎస్ఆర్టీసీ అప్పులు తీసుకున్నారు సాయి గారు, బస్సులు కొనుక్కున్నారు, డబ్బులు గట్టలేదు, అప్పుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసేసారు బ్యాంకులు అందరు కలిసి. దాని తర్వాత మిగతా హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు అప్పు తీసుకున్నారు, వాళ్ళు కూడా తిరిగి కట్టలేదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేశారు. కేరళ వాటర్ అథారిటీ వెళ్ళారు, వాళ్ళు అప్పు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టలేదు, వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేసేసారు. లాస్ట్లో వీళ్ళు ఏం చేశారంటే కిఫ్బీ అని చెప్పి ఒక నాన్ స్టేట్ యాక్టర్ని తీసుకొచ్చారు, కేరళ ఇన్వెస్ట్మెంట్ అండ్ బోర్డ్ అనమాట. ఆ బోర్డు తీసుకొచ్చి బోర్డు ఏం చేశారు, అప్పులు తీసుకున్నారు. వీళ్ళేమనుకున్నారు, అండ్ దే సెడ్ వెరీ క్లియర్లీ కిఫ్బీ హస్ నథింగ్ టు డూ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అన్నారు. కాదు, అప్పుడు బ్యాంకులు అన్నారు, మేము మీకు డబ్బులు ఇస్తున్నాము, మీ డబ్బులు ఎవరు చెల్లించుతారు అని అడిగారు. అప్పుడు వీళ్ళు అన్నారు, అది మేము కాదు, కేరళ గవర్నమెంట్ చేస్తా అన్నారు. అంటే మీరే చెప్పారు కదా ఇప్పుడు, మీరు కేరళ గవర్నమెంట్తో సంబంధం లేదని, మీరు ఎట్లా కేరళ గవర్నమెంట్ కడతారు? కిఫ్బీ ఏం చేస్తారంటే సాయి గారు, స్కూళ్ళు కడతారు, కొన్ని డ్రైనేజ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, కొన్ని వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. దీనికి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవు, సో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ బస్సులు కొనలేరు, సో వీళ్ళేం చేస్తున్నారు, బస్సులు కొని కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఇస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఇస్తారా వీళ్ళకి? అది ఇవ్వట్లేదు. టెక్నికలీ కిఫ్బీ దగ్గర ఉన్న డబ్బులంతా కేరళ గవర్నమెంట్ చెల్లించాలి. అది ఇప్పుడున్నది 21,000 కోట్లు. ఓకే సాయి గారు, అండ్ రిమెంబర్ ఇట్స్ వెరీ స్మాల్ స్టేట్స్. 48,733 కోట్లు ప్రీవియస్ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ నుంచి నేను చెప్పాను మీకు. క్యాపిటల్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ కంట్రీలో, దేశంలో అన్నిటికంటే తక్కువ. అంటే మీరు అసెట్స్ క్రియేట్ చేయట్లేదు, మీరు రోడ్లు వేయట్లేదు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు రోడ్ల కోసం చెప్పి అది ఎక్కడ డైవర్ట్ చేసేస్తున్నారు. అదే జరిగింది. దీనికన్నా ముందు కూడా ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన డబ్బులు సాయి గారు, అది స్టేట్ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి, అది తీసుకెళ్ళి వీరు శాలరీ ఏరియాస్లో కట్టేశారు. ఆలోచించండి. ఇప్పుడు 77% రెవెన్యూ ఇది శాలరీ అండ్ పెన్షన్స్కి వెళ్తుంది సాయి గారు. 100 రూపాయలు వస్తే దాంట్లో 77 రూపాయలు శాలరీ అండ్ పెన్షన్కి ఒకటే వెళ్తుంది. దాని తర్వాతనే మిగతాది. దీని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంది, ఇది తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవ్వాలి కదా, అది ఉంది. ఈ స్టేట్ జిఎస్డిపికి తీసుకున్న అప్పుకి సాయి గారు కనెక్షనే లేదు. చాలా దారుణమైన పరిస్థితి కేరళలో నడుస్తుంది అనమాట. టోటల్ డెట్ మేము చెప్పాను చూడండి, 5.07 lakh crores సాయి గారు. ఇది ఎట్లా చెల్లిస్తారు సాయి గారు? దిస్ ఈస్ గోయింగ్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఎక్కడి నుంచి మీకు రాబోయే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చాలా మటుకు ఇప్పుడు కేరళ గవర్నమెంట్ కూడా, ఈ పినరాయి విజయన్ గవర్నమెంట్ కానీ, ఈవెన్ రాబోతున్న కొత్త గవర్నమెంట్ కూడా అంతే సాయి గారు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అంతే, వీళ్ళు కూడా ఏం చేయలేరు. దే ఆర్ టేకింగ్ దట్. ఇప్పుడు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు సాయి గారు. ఏంటి రికమెండేషన్స్? అది మనం అనుకుంటాం, ఓ చాలా పెద్ద రికమెండేషన్స్ ఏమైనా రాబోతున్నాయి. కేరళలో ఒక్క కంపెనీ కూడా ప్రైవేటైజ్ చేయనియరు సాయి గారు. ద టోటల్ పిఎస్యూ లాసెస్ ఈజ్ మోర్ దాన్ 80 to 90,000 crores సాయి. ఆలోచించండి. ఓకే, ఈ అప్పు ఎక్కడి తీసుకుంటారు? అప్పు తీసుకొని ఇప్పుడు అప్పు తీసుకోలేకపోతున్నారు. ఆ స్టేట్కి వచ్చేసారు సాయి గారు. ఈవెన్ ఇప్పుడు ఎల్డిఎఫ్ గవర్నమెంట్ వెళ్తూ ఏం చేశారు సాయి గారు, కొంచెం డబ్బులు రావాలండే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, అంటే ఆర్బీఐ నుంచి రావాలంటే, 16th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి రావాలంటే, వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఫిగర్ పెంచుకొని 2.38 ఉంటే దాన్ని 2.58 చేసేసారు. ఎక్కడ సాయి గారు? డబ్బులు లేవు అంటే మీరు హవాలా మాట్లాడుతున్నారనమాట. డబ్బులు వస్తుంది. మీరేంటి, వాట్ ఆర్ యూ డూయింగ్ టు ఇంక్రీజ్ రెవెన్యూ? ఇప్పుడు తెలంగాణలో చూసింటారు, రేవంత్ రెడ్డి గారు చేయలేదు కానీ ల్యాండ్ రేట్స్ పెంచేశారు. ఇవాళ నుంచి ఐ థింక్ టుడే ఇట్స్ బికమింగ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఓపెన్గా చెప్పేశారు మినిస్టర్ కూడా, మేము రెవెన్యూ పెంచడానికి చేస్తున్నాం, కోకాపేటలో ల్యాండ్ అమ్ముకుంటున్నాం. గవర్నమెంట్ దగ్గర ఇక్కడ మిగతాది లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ అ మహారాష్ట్ర విచ్ ఇస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, యు ఆర్ నాట్ గుజరాత్ విచ్ ఇస్ అ ఫైనాన్షియల్ సెంటర్. ఇక్కడ మన దగ్గర ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా లేదు. అఫ్కోర్స్ హైదరాబాద్ వైపు మహీంద్రాది ఉందనుకోండి, కానీ దట్ ఈస్ నాట్. పూణే చూస్తే పూణే లాంటి కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేరళలో ఈ ఫిజికల్ డిసిప్లిన్ లేదు సాయి గారు. అబ్సల్యూట్లీ నో ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ లేకుండా మీరు ఏం చేస్తారు? మీరు ఎట్లా డబ్బులు సంపాదిస్తారు? ఎట్లా డబ్బులు ఖర్చు పెడతారు? ఇదే అడుగుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద పడుతుంది సాయి గారు, ఈ భారం అంతా వాళ్ళ మీద పడుతుంది. తర్వాత ఈ కిఫ్బీ చూడండి, నేను కిఫ్బీ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను సాయి గారు. ఐ టెల్ యూ సంథింగ్ మోర్ అబౌట్ కిఫ్బీ. వీళ్ళేం చేశారంటే అక్కడ అప్రూవల్స్ టోటల్ తీసుకున్నప్పుడు వీళ్ళు టోటల్గా 56,000 కోట్లు సాయి గారు,
56,000 కోట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పారు, క్లాసిఫైడ్ as బారోయింగ్, స్టేట్ బారోయింగ్స్. దీంట్లో వీళ్ళు చాలా క్లియర్గా, చాలా స్మార్ట్గా వీళ్ళు కావాల్సిన 4 డిస్ట్రిక్ట్స్లోనే వీళ్ళు ఈ డబ్బులంతా ఖర్చు పెట్టారు సాయి గారు. ఒకటి కണ്ണూర్, ఒకటి ఎర్నాకులం, ఒకటి పత్తనంతిట్ట అండ్ తిరువనంతపురం. వీళ్ళ దాంట్లోనే ఖర్చు పెట్టి, మిగతా దాంట్లో కాదు. మిగతా ప్రాజెక్ట్స్ చూడండి, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ 1,00,000 కోట్లు. ఎవరు నడిపిస్తారు? ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఉంది మీ దగ్గర? పబ్లిక్ వర్క్స్లో 34% ఖర్చు పెట్టారు సాయి గారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 9%. ఓకే, ఇండస్ట్రీలో 25% ఖర్చు పెట్టారు. అంటే ఏంటి? మీరు అప్పులు తీసుకొని ఇంకొక అప్పులు కడుతున్నారు అన్నమాట. సో కిఫ్బీ వాజ్ అ బిగ్ ఫ్రాడ్ గా సాయి గారు. అది ఈవెన్ దీనికన్నా ముందు కూడా చాలా మటుకు అక్కడున్న ఏం చెప్తారు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు, దిస్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఆఫ్ కోర్స్ డెఫినెట్గా కేఎన్ బాలగోపాల్ వీళ్ళకన్నా దేనికన్నా ముందు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్, ఆయన చాలా మటుకు ఈయన అబ్జెక్ట్ చేశారు, మీరు చెప్తుందంతా తప్పు, ఇదంతా నిజం కాదు, అది ఇదని చెప్పారు. కానీ వన్ షుడ్ రియలైజ్, వైట్ పేపర్లో ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటైజేషన్ చేయాల్సిందే. బికాస్ మీరు ఏం చేయలేరు కేరళలో, మీకు ఆదాయం లేదు. ఆదాయం ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఆదాయం లేనప్పుడు మీ మీద రికమెండేషన్స్ పెట్టారు, ఆ రికమెండేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? అది కూడా చేయరు సాయి గారు. వీరు ఏమంటున్నారు, షిఫ్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బేస్డ్ సబ్సిడీస్ టు డైరెక్ట్ కన్స్యూమర్ సబ్సిడీస్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సబ్సిడీ ఫార్మర్స్కి ఇస్తారు, అది కొంటున్న కన్స్యూమర్కి ఉండదు. సో వీళ్ళంటారు అది మార్చండి. పిఎస్యు ల్యాండ్ని అమ్మేసి ఎకనామిక్ ప్రొడక్టివిటీ తీసుకోరు సాయి గారు. పిఎస్యు ల్యాండ్ మన దగ్గర మనం చూసాం, ఐడిపిఎల్ ఏం జరిగింది అనేది. ఐడిపిఎల్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఐడిపిఎల్ బంద్ అయినప్పుడు వీళ్ళేమన్నారు, ఇంకా ఐడిపిఎల్ వద్దు, మనమే ల్యాండ్ అమ్ముకుందామన్నారు. ల్యాండ్ ప్రజల ల్యాండ్ సాయి గారు. ఇది మన ల్యాండ్ అమ్ముకొని మన రెవెన్యూ తప్పించుకుంటే ఐ థింక్ వీఆర్ ఇన్ ద రాంగ్ బిజినెస్ యాక్చువల్లీ. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కేరళలో ఫస్ట్ క్లోజ్ చేయాలి సాయి గారు. 78,000, 80,000 కోట్లు లాస్, అక్కడ ప్రజల పాకెట్ నుంచి వెళ్తున్న డబ్బులు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర బెవరేజెస్ కార్పొరేషన్ అని లిక్కర్ అమ్ముతారు సాయి గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఫర్ కేరళ. ఈ లిక్కర్ బిజినెస్ని అక్కడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అంటే ఒకటి ఫుడ్ సప్లై చేస్తుంది, ఇంకోటి మందు సప్లై చేస్తుంది, వీళ్ళిద్దరిని మర్జ్ చేస్తారట. సో దట్ ఈ లిక్కర్ ప్రాఫిట్ దీంట్లో చూపించేసి ఓవరాల్గా మేము చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాం అని చెప్పి ఒక లాస్ ఇంకో లాస్ మీద వేసేస్తున్నాం. ఇది జరుగుతుంది. సో ఐ థింక్ కేరళలో ఇప్పుడు జరిగిన ఈ వైట్ పేపర్ మీద డిబేట్ ఉండాలి డెఫినెట్గా. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఉన్న రీజనల్ ఛానల్స్, మన ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్లోనే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, తెలంగాణ గురించి ఏం చెప్పారు, ఇదే నడుస్తుంది ఉంటుంది. కానీ స్టేట్ ఫైనాన్సెస్ గురించి ఒక డిబేట్ ఇక్కడ జరగాలి యాజ్ మచ్ యాజ్ కేరళలో జరిగినట్టు. ఇప్పుడు విజయ్ చూస్తున్నారు, విజయ్ వచ్చి అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను. ఇప్పుడు ఆయన వచ్చి ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఆయనకు అర్థమైంది డబ్బులు లేవు, ఏం చేస్తారు. ఇది ప్రాబ్లం. ఫిజికల్ డిసిప్లిన్ లేదు సాయి గారు. వచ్చే ఆదాయంలో 70% మీరు శాలరీలు అండ్ పెన్షన్లో ఖర్చు పెడితే, అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది, వాళ్ళది పే కమిషన్ వస్తుంది, దాంట్లో ఇంకా 10% పెరుగుతుంది. అప్పుడు 80 కన్నా ఎక్కువ అయిపోతుంది. అంటే 20 రూపాయలు మీ దగ్గర మిగులుతుంది. ఆ 20 రూపాయలు మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు తీసుకున్న లోన్ల మీద, 5 లక్షల కోట్ల లోన్ల మీద. ఏం మిగులుతుంది సాయి గారు? దానికోసం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ స్టేట్లో ఉన్నారు, మన రోడ్లలో గుంతలు పడున్నాయి. ఇదంతా జరుగుతుంది ఇది బికాస్ వీ డోంట్ హ్యావ్ మనీ టు స్పెండ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. యూఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఖర్చు పెట్టేది 16% సాయి గారు, 16%. మన దగ్గర కొన్ని స్టేట్, కేరళ లాంటి స్టేట్లో మనం చూసాం 77%. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ 40 నుంచి 50% లోపల. అక్కడే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ గవర్నమెంట్. మీరు గవర్నమెంట్కి అన్ని గవర్నమెంట్ చేయాల్సిన లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, జాడు కొడుతున్నారు జిహెచ్ఎంసీలో, క్లీనింగ్, శానిటేషన్ మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఫైల్ పుషింగ్ డిపార్ట్మెంట్ మనకు అక్కర్లేదు, ఇంత పెద్ద సెక్రటేరియట్ మనకు అక్కర్లేదు, చాలా మటుకు అవుట్సోర్స్ చేయండి. ఆ వచ్చిన డబ్బులు, మీరు సేవ్ చేసిన డబ్బులు ప్రజల మీద ఖర్చు పెట్టండి, అసెట్స్ క్రియేట్ చేయండి, రోడ్లు వేయండి, బాగా మెయింటైన్ చేయండి, హాస్పిటల్ బాగా మెయింటైన్ చేయండి, ఎక్విప్మెంట్ పెట్టండి, లిఫ్ట్లు రిపేర్ చేయండి. ఇది చేయకుండా మీరు తీసుకెళ్ళి లేనిపోయిన అన్ప్రొడక్టివ్ అసెట్స్, అది కాకుండా నేను ఇంకా పిఎస్ కొత్త రిక్రూట్మెంట్ చేయబోతున్నా, ఇంకా కొత్త రిక్రూట్మెంట్ చేయబోతున్నా. శాలరీ ఎవరు ఇస్తారండి? పెన్షన్ ఎవరు ఇస్తారండి? మా పాకెట్ నుంచి తీసుకుంటారా? మీరు ఇవ్వండి, మీ పార్టీ వైపు నుంచి ఇచ్చేసాను, నాకు ప్రాబ్లం లేదు. ఇదే జరుగుతుంది సాగర్. అండ్ ఐ థింక్ కేరళ ఇస్ అ లెసన్. మిగతా అన్ని స్టేట్స్ కూడా ఇదే సంగతి, ఇదే పరిస్థితికి వస్తారు వీళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కర్ణాటకలో 54,000 కోట్లు సాయి గారు ఆ 5 ప్రామిస్ల మీద ఖర్చు పెడుతున్నారు. 54,000 కోట్లు. ఆలోచించండి, ఆ 54,000 కోట్లు మిగతా ఉంటే మీరు ఏమేం చేయొచ్చు సాయి గారు? ఎన్ని హాస్పిటల్స్ కట్టవచ్చు, ఎన్ని హాస్పిటల్స్ మెయింటైన్ చేయొచ్చు, ఎన్ని స్కూల్స్ని మోడర్నైజ్ చేయొచ్చు. కొత్త నేను చెప్తున్నా, గవర్నమెంట్ షుడ్ బి ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఓన్లీ
టీచింగ్, దట్ ఈస్ ఎడ్యుకేషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ కేర్. మిగతా ఏంట్లో గవర్నమెంట్ ఉండకూడదు. ఎయిర్ ఇండియా చూసాం మనం, గవర్నమెంట్ తెలిసిపోయింది సెంట్రల్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ అన్ ఎయిర్లైన్. మన దగ్గర అదే ఫ్రీ బస్ రైడ్ ఇస్తారు, ఇవ్వండి, ఎవరు వద్దంటలేదు. కానీ ఎన్ని టికెట్లు తీసుకుంటున్నారు ఫ్రీ బస్ రైడ్స్లో, ఆ ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తున్నారు, మీరు మీటర్ పెట్టట్లేదు. మీటర్ పెట్టకుండా మీకు ఎట్లా తెలుస్తుంది ఎంత ఫ్రీ కరెంట్ పోతుంది అనేది? తెలియదు. మీటర్ పెట్టబట్టి భయపడుతున్నారు, దాని అగేన్స్ అజిటేషన్ చేస్తున్నారు, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను సిద్ధరామయ్య గారు ఓపెన్గా అన్నారు నిన్న, అక్కడున్న చాలా స్కీమ్స్లో ఫ్రాడ్ జరుగుతుంది. సువేందు అధికారి అంటున్నారు మహిళలకు కావాల్సిన స్కీమ్లో మేల్ మెంబర్స్ ఉన్నారంట. ఆలోచించండి. చనిపోయిన వాళ్ళు 8 నుంచి 10% మంది చనిపోయిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారంట. ఈవెన్ కర్ణాటకలో డికే శివకుమార్ గారు చెప్పారు. మన సిస్టంలో ఫ్రాడ్ ఉంది సాయి గారు. రేషన్ కార్డు గురించి ఇప్పుడు కూడా అప్లై చేయాలి తెలంగాణలో. రేషన్ కార్డు వి రీచ్ ద సాచురేషన్ పాయింట్. మన పాపులేషన్ కన్నా ఎక్కువ వైట్ రేషన్ కార్డ్స్ వచ్చేసినాయి. ఎట్లా? ఇది ఇన్వెస్టిగేషన్ ఉండాలి సాయి గారు. ప్రొడక్టివ్ చేయండి, డబ్బులు ఖర్చు పెట్టండి, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయండి. పేదోళ్ళు పాపం గాంధీ హాస్పిటల్, ఉస్మానియాకే వస్తారు, వాళ్ళ సంగతి ఏంటని మనకు తెలుసు సాయి గారు. వి నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఆల్సో. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.